బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంతో పశ్చిమాసియాలో దద్దరిల్లిపోతోంది. యుద్ధ పరిస్థితులతో ఆయా దేశాలు తమ గగన తలాన్ని మూసేశాయి. దీంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో బహ్రెయిన్లో చిక్కుకున్న 59 మంది తెలుగు వారిని భారత్కు పంపే ఏర్పాట్లు చేశాయి ఏపీ ఎన్ఆర్టీ ఎన్ఆర్ఐ టీడీపీ. నిన్న రాత్రి సౌదీ అరేబియా దమామ్ ఎయిర్పోర్ట్ నుంచి భారత్కు బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే బహ్రెయిన్లో జాతీయ విమాన సంస్థ కీలకమైన ప్రకటన చేసింది. బహ్రెయిన్ ఎయిర్పోర్టు తాత్కాలిక మూసివేసిన నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం దమ్మం నుండి కూడా పరిమిత సంఖ్యలో ప్రత్యేక విమానాలని ప్రారంభించింది. ఇవాటి నుంచి కూడా విమానాలు ప్రారంభం కాబోతున్నాయి. నిన్న అర్ధరాత్రి 1:20 సమయంలో కూడా ఒక విమానం బయలుదేరింది. అయితే దమ్మం నుండి కూడా వివిధ విమానాశ్రయాలకు అందుబాటులో ఉంటాయి. లండన్ ఒకటి, ముంబై ఒకటి, బ్యాంకాక్ ఒకటి. ఈ రోజు మొదటగా 3 విమానాలు బయలుదేరుతాయి. ఆల్రెడీ లండన్ కి విమానం బయలుదేరినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం బహ్రెయిన్ నుంచి నేరుగా విమానం లేని కారణంగా ప్రయాణికులు దమ్మం విమానాశ్రయం నుంచి అవకాశం పొందుతున్నారు. ప్రయాణికులు చేరవలసిన వారు ముందుగా టికెట్ చేసుకోవాలని సూచన చేస్తున్నారు. చిక్కున్న 59 మంది తెలుగు వారిని సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏపీ ఎన్ఆర్టీఎస్ మరియు ఎన్ఆర్ఐ టీడీపీ సంయుక్త సహకారంతో నిన్న అర్ధరాత్రి 1:20 సమయంలో ప్రత్యేక విమానంలో వారిని సౌదీ అరేబియా దమ్మం ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో భారత్ కి బయలుదేరినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఈ రోజు సాయంకాలానికి ఆ విమానం వారు చేరుకుంటుంది. సాయంకాలానికల్లా వారంతా స్వప్రాంతాలకు చేరుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఏపీ ఎన్ఆర్ఐ టీడీపీ నేతృత్వంలో వీరందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరు కూడా బహ్రెయిన్లో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కూడా ఏపీ ప్రభుత్వం పక్కా ప్రణాళికలను అమలు చేస్తా ఉంది. రేపు మరికొంతమంది ప్రయాణికులు కూడా స్వదేశానికి తీసుకొచ్చి ఏపీ ప్రభుత్వం సంప్రదింపు జరుపుతా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.